ఏమనంటే మేమే ఈ కూటమి ప్రభుత్వం మాది అంటారు. మరి ఏది కూటమి ప్రభుత్వం? ఎక్కడుంది? ఏం చేస్తుంది? నాకు పని ఊరు డబ్బులు డ్యాన్సులు మాత్రం ఊరికి భజనలు తిరుగు చేసుకోవడానికి మాత్రం చేస్తారు. ఏంటి భజనలు తిరుగు? దేనికోసం? ఏంటి చేసుకుని ఎవరుతాను? అందుకనే టోటల్గా చంద్రబాబు నాయుడు దేంట్లో దేవుణ్ణి పూజించమంటున్నాడు. దేంట్లో బాబు ఏదైనా ప్రభుత్వాలు పనిచేస్తే ప్రజలారా నేను మీకు చేస్తాను, నేను చూసినా కోటన్నారు, అందుకని దేవుణ్ణి పూజించండి ఆ ప్రభుత్వం రాకూడుతుంది అని అన్నం చూస్తే, అందుకే అదే మనసుతో ఆ ప్రజలు కోరుతున్నాను. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మేలు చేస్తే పర్వాలేదు, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తే దేవుని అదే నోటితో దేవుని ప్రారంభించండి. ఈ ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతారా బాబుని? డిఎస్లో చదువుతున్న అవకాశాలు ఇక ఇన్ని, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు, ఇక ఇన్ని. త్వరలో గవర్నర్ కూడా కలుస్తున్నాను. గవర్నర్ కూడా కలిసి ఇంకో జరిగిన అవకాశాలకు వెళ్ళి స్పెసిఫిక్ కేసులు కూడా పెట్టేస్తాం. ఎంక్వైరీ చేసి సపోజ్ నేను తప్పు చెప్పాను, ఇది తప్పండి, చంద్రబాబు చెప్పింది ఇది అని తప్పేముంది? కాదు అంటే అప్పుడు నేను మళ్ళీ కాదు అది కాదు ఇది కాదు అర్థం చేసుకుని తప్పుని నేను చెప్తాను. లేదు దాన్ని ఇతరులు నిజమని అవుతాను, ఊరుకుంటాను. విద్యార్థుల భవిష్యత్తు మీద ఎందుకండి ఇలాంటిది? ఆ పోస్ట్ అమ్ముకుంటారా? తెచ్చే మీ తాపేదల కోసం నీ జీవోలు వచ్చి అమెండ్మెంట్ చేస్తారా? ఎక్కడ లేని రూల్స్ని, ఎక్కడ లేని నామ్స్ని తీసుకొస్తారా? ఏంటండి ఇది? ఎవరి న్యాయమేనా? సో కాబట్టి బై అండ్ లార్జ్ టోటల్గా ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం. 2 సంవత్సరాల్లో పరిపాలన స్తంభించిపోయింది. వాళ్ళ తాలూకా ప్రాపకం కోసం, వాళ్ళు పబ్లిసిటీ కోసం, వాళ్ళు కోసమే జరిపించుకున్నారు తప్ప ప్రజలకి ఏ ఒక్క వర్గానికి కూడా మేలు జరగలేదని నా అభిప్రాయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇదే ఇంకేంటి మొత్తం ఏం చెప్తాను? స్పెసిఫిక్ ఎప్పుడు గవర్నర్ గారిని కలిసినా స్పెసిఫిక్ ఇష్యూ బై ఇష్యూ. ఫస్ట్ ఇప్పుడు డిఎస్సీ అదే బయటపెట్టా. మేము ఆరోపణ చేశామండి. ఒక ఫస్ట్ రోజు నాడు వెబ్సైట్లో పెట్టారు, లేకపోతే జిల్లాల్లో పెట్టారు. ఎందుకు తీస్తారు? ఎందుకు మళ్ళీ పెట్టండి మరి అన్నాడు, ఎందుకు పెట్టలేదు? మొన్న పెడితే బయట చేస్తే 4 రోజుల కింద 5 రోజుల కింద అప్పుడు స్టేట్ వెబ్సైట్లో పెట్టారు, జిల్లాల్లో పెట్టలే. మరి స్పోర్ట్స్ కోట అయితే సపరేట్గా లేదు. స్పోర్ట్స్ కోట ఎవరైనా స్పోర్ట్స్ కోటలో ఇప్పుడు గ్రూప్ 1 పరీక్ష చేస్తాం అనుకోండి, స్పోర్ట్స్ కోట ఏముంటుంది? పరీక్షలో పాస్ అయినాడు స్పోర్ట్స్ కోట ఏంది? దాంట్లో ఫస్ట్ వాడికి 90 మార్కులు వచ్చి, రెండో వాడికి 40 మార్కులు వచ్చి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఆ స్పోర్ట్స్ కోటలో ఈ 40 మార్కులతో పాటు ఈ స్పోర్ట్స్ కోట ఏం మెడల్ వస్తుందో చూసుకుంటాడు కదా. ఆరోపణ ఏంటంటే సార్, మీరు ఎవరైతే డిఎస్సి ఉద్యోగం పొందారో 16,000 మంది వాళ్ళ ఆత్మగౌరవాన్ని ప్రశ్నిస్తున్నారు. నిజాయితీగా నేనేం చెప్తానంటే